నమస్తే అండి. మనం ఇప్పుడు 'పుష్ప' కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే 6 డేస్‌లోనే 1000 క్రోర్స్ రీచ్ అయిందని చెప్పేసి మన మేకర్స్ ఒక పోస్టర్ వదిలారు ఆల్రెడీ. దీనికంటే ముందు రికార్డ్ ఏముంది అంటే 10 డేస్‌లో 'బాహుబలి 2' 10 డేస్‌లో 1000 క్రోర్స్ రీచ్ అయింది. దాని తర్వాత 'ఆర్ఆర్ఆర్' గానీ ఏదో హిందీ మూవీ కూడా ఉంది. 16 డేస్‌లో దే రీచ్ 1000 క్రోర్స్. ఇది అంటే టోటల్ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు, నాట్ ఓన్లీ కన్నడ అని కాదు. టోటల్ ఇండియన్ మూవీస్‌లో ఫాస్టెస్ట్ 1000 క్రోర్స్ కలెక్ట్ చేసిన మూవీ. దీంట్లో మనకి అంటే ఏరియా వైజ్‌గా అంత క్లారిటీ ఇవ్వలేదు కానీ మేకర్స్ కూడా హిందీ వైజ్‌గా క్లియర్‌గానే ఉంది. హిందీలో మనకి ఈ లాస్ట్ 6 డేస్‌లో వచ్చిన కలెక్షన్స్ 375 క్రోర్స్. అదేవిధంగా ఓవర్సీస్‌లో కూడా మనకు క్లారిటీ లేదు. ఆంధ్ర, తెలంగాణ ఈ రీజనల్ వైజ్‌గా కూడా వాళ్ళు క్లారిటీగా ఇంత కలెక్షన్ చేసిందని ఇవ్వలేదు కానీ టోటల్ ఓవరాల్‌గా 1000 క్రోర్స్ క్రాస్ అయిందని చెప్పి మనకు వచ్చిన రిపోర్టు. ఇప్పుడు ఏరియా వైజ్‌గా చూసుకుంటే హిందీలో చాలా ఫాస్ట్‌గా ఉంది మూవీ. అంటే ఇంత కలెక్షన్స్ రావడానికి మెయిన్ హిందీ. అండ్ యాక్చువల్లీ నైజాం, తెలంగాణ నైజాం అంటారు. మనం తెలంగాణనే మాట్లాడుకుందాం. తెలంగాణలో కూడా చాలా ఫాస్ట్‌గా ఉంది. అంటే మనకి ఎక్కడ కొంచెం తమిళనాడు, కేరళ, కర్ణాటక వీటన్నిటిలో కూడా డబ్బింగ్ మూవీస్, అన్ని మూవీస్ అంటే ఈ ఆర్ఆర్ కానీ లేకపోతే ఏదైతే మన తెలుగు మూవీస్ అక్కడ డబ్ అయ్యాయో వాటన్నిటికంటే కూడా ఎక్కువ కలెక్షన్ సాధించే దిశగానే వెళ్తుంది. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఒకటి ఓవర్సీస్‌లో, తర్వాత ఆంధ్ర అండ్ రాయలసీమ. అంటే ప్రాబ్లం అని కాదు, ఇట్స్ కంపేర్ టు ఆర్ఆర్ఆర్ కానీ బాహుబలితో కంపేర్ చేసుకుంటే ఈ 3 ఏరియాల్లో కంప్లీట్ రన్‌లో అక్కడున్న ఆర్ఆర్ఆర్ రికార్డుని కానీ బాహుబలి రికార్డుని కానీ బ్రేక్ చేయగలుగుతుందా లేదా అనేది ఈ 3 ఏరియాల్లోనే డౌట్. ఆంధ్ర ఒకటి, రాయలసీమ ఒకటి, అదే రాయలసీమ సీటెడ్ అంటారు మామూలుగా రాయలసీమ. తర్వాత ఓవర్సీస్‌లో బాహుబలి $60 మిలియన్ కొట్టింది. అంటే ఆల్మోస్ట్ 480 క్రోర్స్. మరి ఇప్పటివరకు అసలు ఆ ఓవర్సీస్‌లో ఎంత వచ్చింది ఒక నెంబర్ కూడా బయటికి రాలేదు. ఫస్ట్ వీక్ ఆఫ్లో ఏదో 10 మిలియన్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నెంబర్ ఎక్కడ రాలేదు మనకి. బట్ మూవ్మెంట్ అయితే స్లోగా ఉంది కంపేర్ టు, ఎందుకంటే ఓవర్సీస్‌లో ఇంత మాస్ స్టోరీ బేస్ ఎక్కువ ఇష్టపడతారు, కొంచెం క్లాస్ మూవీస్ని ఇష్టపడతారు కాబట్టి. కల్కి లాంటి సినిమా. బట్ ఇది అంత మాస్ సబ్జెక్ట్ కాబట్టి అక్కడ మరి వెళ్తుంది. ఇక్కడ మన ఆంధ్ర, రాయలసీమ అనేది కొంచెం పొలిటికల్గా కూడా ఇంపాక్ట్ ఉంది. గవర్నమెంట్ ఏదో నెగిటివ్ చేస్తుందని కాదు, బట్ అక్కడ పీపుల్ కొంచెం డివైడ్ అయిపోయి ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్, దీనివల్ల కొంచెం స్లో అయింది. బట్ ఓవరాల్గా అయితే బ్రేక్ ఈవెన్స్ అయితే అన్ని ఇట్లా అయిపోయినట్టుంది నాకు తెలిసి. బట్ ఈ 3 ఏరియాలోనే రాజమౌళి గారి రికార్డు భద్రంగా ఉండే. బట్ ఓవరాల్ కలెక్షన్ చూసుకున్నా మనకు బాహుబలి ఓవరాల్గా ఇండియాలో అయితే మనకి దంగల్ ఉంది. దానికి దంగల్కి చైనాలో ఎక్కువగా కలెక్షన్స్ వచ్చినాయి కాబట్టి అది అంత కలెక్షన్లో ఉంది. బట్ ఓవరాల్ ఇండియా వైజ్గా అయితే ఇప్పటివరకు ఓన్లీ ఇండియన్ మార్కెట్ వరకు, ఓన్లీ ఇండియాలో ఒక టాప్ మూవీ అంటే కనుక మనకి జవాన్ ఉంది 650 క్రోర్స్, అరౌండ్ 620 ఆర్ 650. ఆ తర్వాత స్త్రీ ఉంది 620 క్రోర్స్. తర్వాత బాహుబలి కూడా అరౌండ్ 550 క్రోర్స్ ఎంత ఉంది ఓన్లీ ఇండియా వరకు. దీని అయితే ఓన్లీ ఇండియా వరకు అయితే ఈజీగానే క్రాస్ చేస్తుంది. బట్ ఓవరాల్గా దంగల్ ఫిగర్ని క్రాస్ చేయగలదు. దంగల్ ఫిగర్ వచ్చేసి అరౌండ్ 2500 క్రోర్స్ ఉంది. ఈవెన్ బాహుబలి చూసుకున్నా 1800 క్రోర్స్ ఉంది ఓవరాల్గా. అంటే త్రూఅవుట్ వరల్డ్ ఓవర్సీస్లో కానీ లేకపోతే చైనాలో కానీ ఎక్కడన్నా కానీ దాన్ని రీచ్ అవుతుందా లేదా అనేది ఒక మెయిన్ హిందీ మీద డిపెండ్ అయి ఉంటుంది, హిందీ నుంచి కలెక్షన్స్ మీదే. అది మేబీ మనం ఫుల్ రన్లో చూడాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2 వీక్స్ వరకు కూడా సినిమాలు కూడా ఏం లేవు. ప్లస్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి, సంక్రాంతి, క్రిస్మస్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఓవరాల్లో నేను బాహుబలి 2ని దాటుతుంది అనేది నాకున్న ఎక్స్పెక్టేషన్. అంటే అరౌండ్ 1800 to 2000 క్రోర్స్ వరకు కలెక్ట్ చేస్తుంది అనేది మనకున్న ప్రాథమిక. ఎందుకంటే ఈ వీక్ సినిమాలు లేవు, నెక్స్ట్ వీక్ క్రిస్మస్ వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 10-15 డేస్ అంతా హాలిడే మూడ్లోనే ఉంటారు కాబట్టి కలెక్షన్స్ ఇంకా అందుకునే ఛాన్స్ ఉంది. తెలుగులో అయితే సినిమాలు ఏమి, హిందీలో ఏదో చిన్న రిలీజ్ అవుతుంది కానీ మేజర్ మూవీస్ అయితే ఇప్పుడు హిందీలో కూడా ఏమి లేవు రిలీజ్ అయ్యాయి. దానివల్ల డెఫినెట్గా 2000 క్రోర్స్ టచ్ అవుతుంది అనేది మనకున్న అంచనా. థ్యాంక్ యూ.